ఈ ఉదయాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి వందనాలు. మీ అందరూ బాగున్నారని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. దేవుడు ఈ లోకంలో ఆయన నీతి న్యాయము కలిగిన దేవుడు. అయితే ఆ న్యాయాన్ని నీతిని మరి ఆయన కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయం చేసే దేవుడు. ఏ విషయంలోనైనా నీకు న్యాయం చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనే నీతి అయి ఉన్నాడు, ఆయనే న్యాయమై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా అన్యాయస్తుల చేతిలో నువ్వు చిక్కిపోయినప్పుడు దేవుడు నీకు న్యాయం చేయగలడు. ఈ భూమి మీద ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమమే. భూమి మీద నీతి అనేది లేదు. కాబట్టి నీతిని ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీలో నీతి ఉంటే ఆ నీతికి ఆయన సరైన సమాధానం ఇచ్చి నిన్ను నిలబెడతాడు. ఆయన న్యాయం చేస్తాడు. అందుకు ఆయన నీతిని న్యాయంని ప్రేమిస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనము గుర్తు చేసుకొని ఆ నీతి గల దేవుని దగ్గరికి మనం వస్తే తప్పకుండా ఆయన అన్యాయస్తులకి మంచి మనసిస్తాడు. లేదంటే నీతి గల ప్రజలకి, న్యాయములో నడుచుకున్న ప్రజలకి న్యాయాన్ని నీతిని ఆయన బోధించి ఇంకా వారిని బలపరిచి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాడు. ఎందుకంటే నీతి లేని ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ నీతి అనేది ఏంటో మనకు ఆయన తెలియజేశాడు. ఆయనే నీతై, ఆయనే న్యాయమై ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని నీతిగా నిలబెట్టి ఆయన బిడ్డలుగా ఇంకా మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క కృప చాలా విలువైనది. దేవుని యొక్క కృప గొప్పది కాబట్టి ఆయన కృపతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీతిని న్యాయమును ప్రేమిస్తూ ఉన్నాను. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నీతిగా ఉన్నవారు కావాలి, న్యాయంగా నడుచుకున్నవారు కావాలి. అన్యాయం ఎక్కడ చూసినా అన్యాయంగానే భూమి మీద ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అన్యాయమే. అన్యాయస్తుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి నీకు నాకు న్యాయం చేయడానికి దేవుడు మనకున్నాడు. ఆ దేవుడిని మనం అనుసరిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా మనకి న్యాయం చేస్తాడు. ఆయన నీతి అయి ఉన్నాడు, న్యాయాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రభు బిడ్డలుగా బ్రతకడం మనకు ఎంతో ఆశీర్వాదం. అందుకే నీతిగల న్యాయాధిపతి ఆయనకి పేరు. ఆయనే మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా విడిపించి న్యాయం చేయగలడు. ఈరోజు ప్రజల్లో న్యాయం లేదు కాబట్టి ఆ న్యాయవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి. కల్లారా ఏదైనా చూసినా నీకు మధ్యలో సమాధానం చెప్పి నిన్ను ఆదరించి బలపరిచిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నీకున్నటువంటి భక్తిని చూసి ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా నీ పక్షాన్ని నుండి ఆయన న్యాయం జరిగిస్తాడు. ఎలాంటి న్యాయం అంటే భూమి మీద ఎవరు కూడా అది చేయలేరు. మనకి ఆయన ఒక్కడే చేయగలడు. ఆయనలో అంత గొప్ప బలం ఉంది, శక్తి ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకము దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. కాబట్టి ఆ కృపను మనము పొందుకోవాలి. ఆవరించింది ఆ కృప. ఆ కృపను ఎన్నడూ త్రోసివేయకూడదు. దేవుని బిడ్డలుగా, దైవ జనాంగముగా ఆ నీతిమంతుడి వైపు, ఆ న్యాయవంతుడి వైపు మనం చూస్తే తప్పనిసరిగా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ఏ విషయంలో నువ్వు నష్టపోయినా ఆ నష్టాన్ని, కష్టాన్ని పూర్తి చేసి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. ఆ న్యాయవంతుడిని వెంబడిద్దాం. ప్రభు బిడ్డలుగా ఆయన సన్నిధిలో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన నిజమే ఈ భూమి మీద నీతి న్యాయము లేదు నాయన. తండ్రి, మీ సన్నిధిలోనూ మాత్రమే న్యాయం ఉంది, నీతి ఉంది. మీరు మాత్రమే న్యాయాన్ని, నీతిని ప్రేమించి నాయన ఆ యొక్క గొప్పతనాన్ని రుజువు చేస్తున్నారు ప్రభువా. అలాగే ప్రతి బిడ్డకి మీ యొక్క
ప్రేమ ఏంటో తెలియజేయండి ప్రభువా. నీతి న్యాయము నాయనా నీ బిడ్డల పక్షాన నుండి మీరే నీతి అయి న్యాయమై ఉన్నారని చెప్తూ ఉన్నారు ప్రభువా. న్యాయాన్ని ప్రేమిస్తానన్నావు, నీతిని ప్రేమిస్తానన్నావు నాయనా. నీతిమంతులకి నాయనా ఏ కొదువ లేదని వాగ్దానం చేస్తావు. నీతిమంతులు భిక్షం ఎత్తుకోరన్నావు, నీతిమంతుల పక్షాన నుండి కార్యాలు చేస్తానన్నావు. న్యాయవంతుడివైన దేవుడు నాయన మనుషులు నమ్మలేదు నాయన. యెహోవాను ఆశ్రయించితే మేలన్నావు ప్రభువా. దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రతి బిడ్డని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. ఈ వాక్యం విని నాయన ప్రతి బిడ్డ ఫలించేలాగా సహాయం చేయండి. వారి కుటుంబాల్లో ఎవరికైతే అన్యాయం జరుగుతుంది, ఎవరి జీవితంలోనైతే నాయన ప్రభువా న్యాయం లేదో నాయన మీరే న్యాయం చేయగలరు. వారి జీవితాల్లో న్యాయాన్ని మీరు అనుగ్రహించగలరు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఏ విషయంలో ఏ బిడ్డ కృంగిపోయి నలిగిపోయి బాధపడుతున్నారో వాటి బాధల నుంచి వాటి శ్రమల నుంచి వారిని విడిపించి నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని నాయన నీ మహిమ గల నామంలో నీ శక్తి కలిగిన నామంలో వారి అవసరతలన్నీ తీర్చండి. న్యాయవంతుడైన దేవా నీ వద్దకు వచ్చి నీ మేలు అనిపించే వారుగా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరే తీర్చిదిద్ది నడిపించండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ నాయన గ్రహించి దాని ప్రకారం జీవించలాగా సహాయం చేయండి. న్యాయమంతుడి దగ్గరికి మేము వెళ్తాం, నీతిమంతుడిని మేము అనుసరిస్తాం, ఆ నీతిమంతుని కొరకు బ్రతుకుతామనే జీవితాలు నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ యొక్క ప్రేమని పొందుకునేలాగా మీరు సహాయం చేస్తారని మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని ఇదిగో నాదైన ప్రార్థన సన్ని చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.